హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. సో ఇక వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ లేడీస్ చూసిన మీరు కూడా యూజ్ అవుతుంది. సో లేడీస్ కూడా చాలామంది డ్రైవ్స్ అయితే చేస్తున్నారు కాబట్టి సో లేడీస్కి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఇదైతే ఉంటుంది కాబట్టి వీడియోని అయితే చేస్తున్నాను. సో ఇక వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. అలాగే నేనైతే మీకు ఒక విజువల్ వీడియో కూడా చూపిస్తాను. సో వీడియో కూడా మీరైతే చూడండి. ఫస్ట్ అయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. సో ఇన్ఫర్మేషన్ అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ మీకు ఒక అలర్ట్, అలాగే జాగ్రత్త, ₹400కు అర లీటర్ పెట్రోల్. సో ఇక్కడ మీరు చాలా అలర్ట్ అవ్వాల్సిన విషయం. సో మీరు పెట్రోల్ తీసుకునేటప్పుడు చాలా అలర్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఎందుకు అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను చూడండి. బంకులలో అపమత్రంగా ఉండకపోతే ఎలా మోసపోతామో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. నెల్లూరులో ఓ వ్యక్తి ₹400 ఇచ్చి బైక్లో పెట్రోల్ పోయమన్నాడు. పెట్రోల్ కొట్టాక అతనికి అనుమానం వచ్చింది. బండి నుంచి పెట్రోల్ను బకెట్లోకి కార్చి చూస్తే అర లీటరే ఉండడంతో షాక్ అయ్యాడు. సో ఇదన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి నెల్లూరుకి సంబంధించిన వీడియో. సో నెల్లూరులో ఒక వ్యక్తి 400 ఇచ్చి బైక్లో పెట్రోల్ అయితే తీసుకున్నాడట. సో అందులో ఆ బైక్లో 400 రూపీస్కి తగ్గట్టు పెట్రోల్ అయితే రాలేదంట. సో అతనికి అనుమానంతో అతను బకెట్లో పోసి చూస్తే అతనికి అర లీటర్ పెట్రోల్ మాత్రమే ఉండడంతో అతను ఆ పెట్రోల్ని చూసి షాక్ అయిపోయాడట. సో అందుకే మీరు పెట్రోల్ తీసుకునేటప్పుడు పెట్రోల్ బంకులో మీరైతే చాలా అపమత్రంగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఉండకపోతే ఎలా మోసపోతామో ఈ ఘటన చూస్తే మీకు ఈ ఘటన ద్వారా మీకు అర్థమవుతుంది. సో అర్థం అవ్వాలి అని మీకు ఈ ఘటనను అయితే చూపించారు. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూడండి. పెట్రోల్ కొట్టించే సమయంలో అలర్ట్గా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మీకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందా? కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మీరైతే అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. అలా అని అన్ని చోట్ల ఇలాగే జరుగుతుందా అని మీకు అనిపించవచ్చు. సో అన్ని చోట్ల ఇలా అయితే జరగదు. సో ఏదో ఒక చోట్ల ఇలా జరిగి ఉంటుంది. సో అన్ని చోట్ల ఇలా అయితే జరగదు. సో మీరైతే దృష్టిలో ఉంచుకొని మీరైతే చూసుకోవాలి అంతే. సో మీకు ముందు అలర్ట్ అన్నమాట అంతే. దానికి మించి అన్ని చోట్ల ఇలానే ఉంటుంది, ఇలానే మోసం జరుగుతుంది అని అయితే ఎక్కడ కూడా లేదు. ఇన్ఫర్మేషన్ అయితే చూసారు. సో అలాగే వీడియో కూడా చూడండి. సో మన దగ్గర వీడియో క్లిప్ కూడా ఉంది చూడండి. అర లీటర్ కూడా లేదు దాంట్లో చూడు. చూడు, ₹400 పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది? అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. ₹400 పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది. చూద్దురా, నువ్వే పట్టింది చూద్దురా. ఏది గురువైంది? నేను చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను. నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దురా. రా, మాట్లాడేది కాదు. 400 కదా నువ్వు ఇచ్చావు. నువ్వు 400 కదా పట్టమన్నాను కదా. దాంట్లో ఎంత వచ్చింది? అర లీటర్ వచ్చింది. ఎంత పట్టినట్ట? ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడని కాదు. నీకు 400 పట్టమన్నప్పుడు అర లీటర్ ఏంది పట్టేది నువ్వు? దా చూడు, అర లీటరు కరెక్ట్ గా ఊపు బండి. ఇదిగో సో చూస్తున్నారు కదా. సో పాపం వాళ్ళకి అలా జరిగింది. సో ఇలాంటివి జరగవు, బట్ ఎక్కడో రేర్గా జరుగుతాయి. సో మీరైతే ఇలాంటివి జరగకుండా చూసుకోండి, అలర్ట్గా అయితే ఉండండి. మీకోసమే ఈ వీడియో అయితే చేశాను. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఇంట్లో బైక్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.